అన్ని విధాలా మనం బాగుండాలని, ఆరోగ్యం కానీ హెల్త్ వెల్త్ అన్ని పరంగా మనం బాగుండాలని సుదర్శన హోమం ఆ క్షేత్రంలో చేస్తామండి. నైమిషాలలో దేవీ దేవతలందరూ వృక్ష రూపంలో అన్ని ఇట్స్ ఫారెస్ట్ ఏరియా. నైమిషాలం అంటే ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. ప్రతి చెట్టులో ప్రతి దేవి దేవత ఉంటారని చెప్పి శాస్త్ర ప్రమాణం ఉంది. సో అలాంటి క్షేత్రంలో సుదర్శన హోమం చేస్తామండి. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత సోరన్కి వస్తామండి. మథురాలో వచ్చేసి రుక్మిణి కళ్యాణము, కాత్యాయని వ్రతం, దాని తర్వాత సోరన్కి వెళ్తామండి. సోరన్లో భూవరాస్వామి తిరుమల క్షేత్రంలో భూమి ఇచ్చింది వెంకటేశ్వర స్వామికి వరాస్వామి. మనం తిరుమల వెళ్ళినప్పుడు వరాస్వామి దర్శనం చేసుకొని వెళ్తామండి. నార్మల్గా ఫస్ట్ వారి దర్శనం తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం శాస్త్రమే ఉంది. అలాంటిది వారి క్షేత్రం అది సోరన్. వరా అవతారం విష్ణుమూర్తి అక్కడ వెళ్ళిన ఆ క్షేత్రం మెయిన్ ఏంటంటే తులసిదాస్ పుట్టిన క్షేత్రం అండి అది. చాలామందికి తెలియదు తులసిదాస్ ఎక్కడ జన్మించారని. తులసిదాస్ జన్మించే క్షేత్రం సోరన్ అండి. అక్కడ ఎందుకు ఈ భూవరాస్వామి కళ్యాణము హోమం చేస్తామంటే, మనం ఒక ఇల్లు కొందాం అనుకుంటామండి, డబ్బు ఉంటుంది, ఏదో ఒక ఆటంకులు వస్తుంటాయి, ఈఎంఐలు కట్టే టైంకి ఏదో ఒక ఆటంకులు వస్తుంటాయి, కోర్టు కేసెస్ ఉంటుంది, ఏదో కోర్టు కేసులు అన్నీ, ఇవన్నీ ఉడుదుడుకులకి ఆన్సర్ మనకు అక్కడ దొరుకుతుందండి. వారిని ప్రే చేస్తే ఆ క్షేత్రం ఒక మహిమ కాబట్టి ఆ క్షేత్రంలో భూవరాస్వామి కళ్యాణము, భూవరాస్వామి హోమం చేయడం జరుగుతుందండి. ఇది 5 క్షేత్రాలు ఒక మహిమలండి. అందుకని కళ్యాణ యాత్ర చేయడం జరుగుతుంది.